హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి. సో మొత్తానికి ఇప్పటి వరకు 2 లక్షల లోపు 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ ఇచ్చేసింది ప్రభుత్వం. అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా బ్యాంకులో పేమెంట్ అంటే అకౌంట్ లో క్రెడిట్ కాకపోవడం వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక నెక్స్ట్ 2 lakhs అబోవ్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? 2 లక్షలు దాటి ఒక 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, అలాంటి రైతులు ఆ డబ్బులు కట్టుకోవాలా లేక ప్రభుత్వమైన మాఫీ చేస్తుందా? దాని గురించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. 2 లక్షల పైచిలకు దాటిన వాళ్ళకు కూడా ఆల్రెడీ రుణమాఫీ చేస్తామని మంత్రి గారు ప్రకటించారు. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ అన్ని డెప్త్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి 2 లక్షల పైబడి మాఫీ ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణ సర్కార్ మరో కీలక భారీ అప్డేట్ ఇచ్చింది. మొత్తానికి 2 లక్షల పైచిలుకు ఉన్న వాళ్ళకు కూడా ఈ డిసెంబర్ చివరి వారం కల్లా ఆ పేమెంట్ కూడా మొత్తంలో నగదు జమ చేస్తామని చెప్పేసి, అంటే 2,50,000 వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అంటే 3 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ మేరకి ఆల్రెడీ చాలా నిన్న బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ పర్యటన తర్వాత ఢిల్లీ పెద్దను కలిసిన తర్వాత రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మళ్ళీ బట్టి విక్రమార్క ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారండి. మొత్తంలో ఈ ప్రజాపాలన పట్ల ఒక 50% మంది జనాలు అనుకూలంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఒక 50% వ్యక్తులు అయితే కాస్త ప్రభుత్వం పైన వ్యతిరేకతగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజాపాలన అన్నప్పుడు కొంతమంది కాస్త విమర్శించడం అది సహజమే అని చెప్పేసి మొత్తానికి రైతులకు ఈ రైతు భరోసా పేమెంట్ మాత్రం సంక్రాంతి కానుకగా ప్రారంభిస్తామని కూడా తెలియజేశారు. మొత్తానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి లిస్టు రాలేదని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఆ లిస్ట్ మొత్తం కూడా అప్డేట్ చేశారు. అన్ని బ్యాంకుల వాళ్ళు అన్ని గ్రామాల వారీగా, మీ జిల్లాల వారీగా, మీ మండలాల వారీగా, అన్ని 33 జిల్లాల వారిగా లిస్ట్ మొత్తం కూడా మీకు రుణమాఫీకి సంబంధించి వీడియో కింద PDF మొత్తం నేను లింక్ ఇచ్చానండి. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ పాస్బుక్ నుంచి చెక్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సింపుల్గా మీరు ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో 3 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి, ఏ ఒక్క రైతుకు కూడా టెన్షన్ పడకుండా ఉండాలని చెప్పేసి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు చాలా క్లియర్గా హామీ ఇచ్చారు. ఇక వానాకాలం సీజన్ అయితే రైతు బంధు లేదా రైతు భరోసాగా పేరు మార్చాము. ఆ రైతు భరోసా పేమెంట్ ఇవ్వలేకపోయాము. ఆ పేమెంట్ సంక్రాంతి కానుకగా అంటే సంక్రాంతి ఫెస్టివల్ నుంచి ప్రతి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి ఇక నెక్స్ట్ 2 లక్షల పైచిలుకు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎలా అంటే ఎంతమంది అర్హులు ఉన్నారు వాళ్ళ జాబితాను కూడా వాళ్ళు అందించారు. ఆ డీల్స్ కూడా మీకు వన్స్ వీడియో కింద లింక్ ఇచ్చాం. మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళు కావచ్చు, ఇంకా రుణమాఫీ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా వీడియో కింద కామెంట్స్ కింద గుర్చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఏమాత్రం ఈ వీడియో నచ్చినా 10 మందికి షేర్ చేయండి. మీకు వచ్చేటువంటి బ్యాంక్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా అడగండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.